ట్యాక్స్ కట్టిరా అని చెప్తున్నా. కట్టలే. ఒకవేళ కడితే బీజేపీకి థ్యాంక్ యూ చెప్పు అందరూ. 8 కోట్ల బల్దియాకి వస్తున్నాయి. మేము మేయర్ కాకంటే ముందు ప్రాఫిట్ మొదలైంది చూసిరా. డివిజన్కు 15 లక్షలు కట్టలే ఇంకా కట్టిరా చెప్పరు. అంతా అంతా న్యూస్ ఉండాలి కదా మీ దగ్గర. కట్టలేదా? కట్టలేదా? కట్టాల్సింది ఇక బయటకు వచ్చింది. ఇక రేపు బీజేపీ మేయర్ అయినాక ఎట్లా కట్టాలి? బీజేపీ మేయర్ అయినాక దగ్గర అయింది నాకు. బీజేపీ మేయర్ అయినాక ఎట్లా కట్టాలి? ఇప్పుడే కట్టుకోరాదు, ఎలక్షన్లకు అనుకొస్తుంది, మీకు కూడా అనుకొస్తుంది. కట్టకుండా వదిలేదు లేదు. రేవంత్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను డివిజన్ 6 వాస్తవ్యులందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎట్లా బీజేపీకి ఓటేస్తారు? పెద్ద ఎత్తున హయ్యెస్ట్ మెజారిటీ తోటి రేవంత్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. ఎమ్మెల్యే గారు, నేను టుడే I made a brother. I am proud of it. Arjun Reddy. He was a strong aspirant here. He was number 1 in my survey. He has sacrificed for organization, for the party. Ravant Reddy gar campaign Arjun lead chestadu ikkada. నేను రిక్వెస్ట్ చేసేది అందరు కాలనీ వాసులకి, దయచేసి బీజేపీని పెద్ద ఎత్తున గెలిపించి ఒక స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్ని ఇందూరు మున్సిపాలిటీలో తీసుకొని వస్తాము. స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్. ఇవాళ యూజీడీ పని అయితే లేదంటే, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, క్లీన్లీనెస్ కానీ, హైజీన్ కానీ, ఇవన్నీ కూడా అధోగతి పాలన అయిందంటే కేవలం అవినీతి వలనే అయింది. మనకేం ఆమ్దాని తక్కువ లేదు, అవినీతి వలనే అయింది. అవినీతి రహిత మన మున్సిపాలిటీని చేసుకుందాము. భారతీయ జనతా పార్టీని అన్ని వార్డులలో బీజేపీ అభ్యర్థుల్ని పెద్ద మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఏ కార్పొరేటర్ కూడా ఏ వార్డులో కూడా నయా పైసా కరప్షన్ చేయకుండా చూసే బాధ్యత నాది. ఇదివరకు ఏమైనా పొరపాట్లు అయ్యి ఉంటే, ఎవరైనా చేసిన వాళ్ళని, అయిన వాళ్ళని, వాళ్ళని ఎక్కడ పెట్టాలనో పార్టీ అక్కడ పెడుతుంది. రేపు ఇవాళనో రేపో రామచంద్రరావు గారు టికెట్లు డిక్లేర్ చేసినప్పుడు మీ అందరికి తెలుస్తుంది. ఎవరున్న క్యాండిడేటు ఏ ఒక్క మనిషిని, ఏ ఒక్క ఇందూరు వాసిని ఇబ్బంది పెట్టకుండా కరప్షన్ ఫ్రీ సిస్టమ్ నడిపించే బాధ్యత మాది. మన ఐక్యతే మన భద్రత. భారత్ మాతాకి జై. రేవంత్ రెడ్డి గారు మరియు 23వ డివిజన్ నుండి మల్లేష్ యాదవ్ గారు, మరి విజయ మల్లేష్ యాదవ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇందూరు నగరం అంతా కూడా ప్రజలు మన ఇందూరు, మన మేయర్, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద తర్వాత కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. గతంలో 3 డివిజన్లతోటి మనం మిస్ అయినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ కోరుకుంటారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా మొన్నటి మన ఇందూరుకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో మనం చూసాం. ఇక్కడ కూడా గత 7 సంవత్సరాల నుండి ఎంపీ గారు మరియు నేను 2 సంవత్సరాల్లో అయిపోయింది. ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా వారి పరిపాలన అభివృద్ధి, మా ధ్యేయం అంతా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, డెవలప్మెంట్ చేయాలని ఒక కాన్సెప్ట్. ఇక్కడే 12 సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో దేశం ఎట్లయితే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణ ప్రజలు కూడా రాబోయే అసెంబ్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకుంటా ఉన్నారు. అంతకన్నా ముందు ఇందూరులో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతారు. భారత్ మాతాకి జై. పార్టీ ఆదేశానుసారం 6వ డివిజన్ ప్రజలు, కార్యకర్తలు మరియు నాయకుల అందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నగర పాలన నాకేం కొత్తేం కాదు, మీ అందరికీ తెలుసు. మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా
గతంలో నేను పనిచేసిన 60 డివిజన్ పైన నాకు పట్టుంది. నాకు 6వ డివిజన్లో ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసు. రోడ్ల దుస్థితి కానివ్వండి, డ్రైన్ల పరిస్థితి కానివ్వండి, ఇక్కడ పాముల పరిశాని కూడా ఉందని మొన్న చెప్పిండ్రు, మంచినీటి సమస్య కానివ్వండి. సో ఈ సమస్యలు తెలవడమే కాదు, నాకు అవన్నీ ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. అధికారులకి చెప్పి వాళ్ళతో పనిచేయడం కూడా తెలుసు. సో నేను 6వ డివిజన్ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నా, మీరందరు నా పైన నమ్మకంతో నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియండి అని చెప్పేసి నా విన్నపం. నా పైన నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.